హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. మరాడ ఇచ్చినటువంటి బియ్యపిండి, ఒక గ్లాసు బియ్యపిండితో వడియాలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ హైలో పెట్టాలండి. 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నిండుగా సాల్ట్ తీసుకోవాలి. ఇంకా ఏమాత్రం ఎక్కువ పట్టదండి. 20 గ్రాముల జీలకర్ర, 20 గ్రాముల నువ్వులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వాటర్ని మరగనిచ్చేదాకా అలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ బియ్యపిండి తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి బియ్యపిండిని దోసల పిండిలాగా లూజ్గా కలుపుకోవాలి. ఇక మెల్లగా మరగడం స్టార్ట్ అయిపోయాయండి వాటరు. ఈ విధంగా బాగా మరిగితేనే బియ్యపిండి మంచిగా ఉడుకుతుందండి. ఇక మనకి వడియాలకి కూడా చాలా చక్కగా వస్తాయి, మధ్యలో ఇరగకుండా. మరి ముందుగా వాటర్ కలిపి పెట్టినటువంటి బియ్యపిండిని ఒక గరిటెతో కలుపుకుంటూ ఈ విధంగా మనం పోసుకొని కలుపుతూ ఉండాలి. స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. అడగంటనీయకూడదు. బాగా ఉడకాలి పిండి. ఉడికితేనే మనకి వడియాలు చక్కగా వస్తాయి. ఆ తర్వాత పాపడ్ కారని కొద్దిగా మసాలా పౌడర్ దొరుకుతుంది, ఆ విధంగా కొద్దిగా యాడ్ చేయాలి. మంచి టేస్ట్ ఉంటుందండి. ఇక ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి చేంజ్ చేయాలి. మెల్లగా అది ఉడుకుతూ ఉండాలి. ఈ విధంగా ఇందులో చూపించిన మాదిరిగా ఉడికితేనే వడియాలు చాలా చక్కగా వస్తాయి. ఈ వడియాలు సంవత్సరం మొత్తం జాగ్రత్తగా మనం ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయండి. పిల్లలకి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. పప్పు, సాంబార్, పుల్లగూరలకి చాలా బాగుంటాయండి ఇవి కాంబినేషన్. ఇక పిల్లలకు కూడా ఈవినింగ్ అలా గోలించిస్తే చక్కగా తింటూ ఉంటారు స్నాక్స్ లాగా. ఈ విధంగా ఉడకాలండి ఇందులో చూపించిన మాదిరిగా. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. చేయడం చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే స్పూన్తో కవర్ మీదైనా క్లాత్ మీదైనా పోయడమే కాబట్టి. ఆ తర్వాత మరి అది ఉడికిన తర్వాత తీసి చల్లారనియాలండి పూర్తిగా. ఇంకా ఏమాత్రం వాటర్ పట్టవు అందులో. కవర్ మీద కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా ఒక చిన్న మోతాదు స్పూన్ చూసుకొని ఇలా కవర్ మీద ఇందులో చూపించిన మాదిరిగా వడియాలు పెట్టేసుకోవాలి. ఇక అపార్ట్మెంట్ కష్టాలు చూడండి. కొద్దిగా బాల్కనీలో నుండి ఎండ వస్తే ఆ ప్లేస్లో పెడుతున్నాను. చక్కగా మరి ఇప్పుడు ఎండ కూడా బాగా కొడుతుంది కాబట్టి ఒక్క రోజులో ఎండుతాయండి. మనకు కావాల్సినటువంటి సైజులోకి వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పోసిన తర్వాత ఇక లోపల ఎండ అగడి బాగానే ఉంది కాబట్టి ఫ్యాన్ పూర్తిగా ఫుల్ పెట్టేసి క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత సాయంత్రానికి చూడండి ఏ విధంగా అయ్యాయో క్లాత్ మీద. ఇక కవర్ మీద అయితే మొత్తానికి ఇంకా పైకి లేసి ఇట్లా తీయడానికి ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి, ఒకటే రోజు ఎండకి. ఈ విధంగా అయిన తర్వాత మనం క్లాత్ మీద వేసినటువంటి వడియాలను అడుగున కొద్దిగా వాటర్ చిలకరించాలండి. ఇటు తిప్పి చూస్తే మొత్తం వడియాలు కొద్దిగా పచ్చిగా అయిపోతే మాత్రం క్లాత్ నుండి చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ విధంగా తడి అయితే వాటికి అవి అడుగు నుండి ఇట్లా లేపితే చక్కగా వచ్చేస్తున్నాయి. ఈ విధంగా అన్నీ తీసుకొని ఒక బేసిన్లో వేసుకొని మళ్ళీ ఒక్కరోజు ఎండకు పెడితే మాత్రం చాలా చక్కగా ఆరిపోతాయండి. ఈ విధంగా అన్నిటినీ కూడా తీసేసుకోవాలి. తీసుకొని ఇక తడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెడల్పు అలా వేసుకొని ఎండకు పెట్టుకోవాలండి. మంచిగా ఆరిపోతాయి. ఆరిన తర్వాత మనం గోలిస్తే ఏ విధంగా ఉన్నాయో గోలించి చూసుకుందాం. ఇవి కవర్ మీద పెట్టినటువంటివి ఏమండి. ఇక ఇవేమో క్లాత్ మీద పెట్టినటువంటి వడియాలు. అన్నీ కూడా చక్కగా ఎండిపోయాయి ఒకరోజు ఎండకి. ఇక తర్వాత స్టవ్ మీద మందపాటి బాండి పెట్టేసుకొని గోలించడానికి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నూనె వేడెక్కాక ఒకటి వేసుకొని ఇలా గోలించుకోవాలండి. ఎంత చక్కగా అయిపోయాయో చూడండి. 1-2 రోజులలో మనకి వడియాలు రెడీ అయిపోయాయి. మరి ఈ విధంగా మనకు కావాల్సినన్నిటినీ గోలించుకొని సర్వ్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రకరకాల వడియాల కోసం కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. చక్కగా నూనె కూడా పట్టకుండా చాలా క్రిస్పీగా అయ్యాయండి. ఇక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.